అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. విశాఖపట్నం గాజువాక నుంచి మేము వచ్చామండి. మేము ఎప్పుడు కూడా టీవీ చూసేటప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నారు, మీరంతా కూడా ఇచ్చేస్తున్నారు. దీన్ని చూసి మేము ఎప్పుడు కూడా మేము మా పిల్లలు చాలా సంతోషపడుతూ ఉన్నాము. ఎప్పుడైనా సరే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మనం చూడాలి, ఏదో మనకు కలిగింది ఇవ్వాలి అన్న భావం ఎప్పుడు కూడా ఉండేది. ఇందులో మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా అమ్మాయి స్వయంగా తన సంపాదించుకున్న డబ్బులతోనే ఇచ్చి పంపించింది. సందర్భంగా ఇక్కడికి రావడం, వీళ్ళంతా చూడడం చేయడం మెయిన్ ఏంటంటే, మీరు అందరూ కూడా బాగులేని మతిస్థిమితం లేకపోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇదే మనస్తత్వంతో ఉంటే మనం యావత్ ప్రజానికి ఇంకా బాగుంటుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతే. ఇప్పుడు ఈ అనాథ శరణాలయంకి విరాళం ఇస్తున్న దాతలు సొమ్ము సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అని కొంతమంది అనుమానం ఉంటుంది. కానీ మేము వచ్చి స్వయంగా చూసిన తర్వాత అంతకంటే మనం ఇచ్చింది చాలా ఘోరంత ఇస్తున్నాం, కానీ వీళ్ళు చాలా కొంత ఖర్చు పెడుతున్నారు. పూర్తి సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉంది మాకు. చూసిన తర్వాత చాలా బాగా ఆదరించి వాళ్ళందరికీ మెడిసిన్ ఇవ్వటం కానీ వాళ్ళని ఆదరించడం కానీ చాలా బాగా చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఎవరికి తోచినంత వాళ్ళు విరాళం ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.